బోర్డ్ పైన ఈ ప్రాబ్లం చూడండి. x ఈక్వల్ టు √3 ప్లస్ √2 దెన్ x² ప్లస్ 1/x² అడిగాడు. అంటే మనము x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి x ప్లస్ 1/x తెలియాలి. అంటే ఫస్ట్ మనము 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/x అంటే ప్లస్ బదులు ఫస్ట్ మీరు మైనస్ రాయాలి. √3 మైనస్ √2 బై ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్స్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. √3ని స్క్వేర్ చేస్తే 3, √2ని స్క్వేర్ చేస్తే 1. అప్పుడు 1/x వాల్యూ మనకి √3 మైనస్ √2 డివైడెడ్ బై 1 కదా. ఆ డివైడెడ్ బై 1 అవసరము లేదు. అంటే 1/x వాల్యూ √3 మైనస్ √2. ఇప్పుడు మనం x ప్లస్ 1/x వాల్యూ కనుక్కుందాం. x అంటే √3 ప్లస్ √2, 1/x అంటే √3 మైనస్ √2 మనం ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడే. సో ఇప్పుడు మైనస్ √2 ప్లస్ √2 ఆటోమేటిక్గా క్యాన్సిల్. √3 ప్లస్ √3 ఏమవుతుంది? 2√3 అవుతుంది. ఇప్పుడు మనం అక్కడ రాసామనుకోండి x² ప్లస్ 1/x² ఫార్ములా x ప్లస్ 1/x వాల్యూ ఎంత? 2√3. దాన్ని స్క్వేర్స్ చేసి -2 చేయాలి. సో ఇప్పుడు మనము 2ని స్క్వేర్ చేస్తే 4, √3ని స్క్వేర్ చేస్తే 3, 4 3s 12 కదా. -2, 12 - 2 అంటే 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. బోర్డ్ పైన ఈ ప్రాబ్లం మీరు వర్కౌట్ చేసి కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.